हाँ पठन भजहु रे मनो श्रीनंदनंदन अभय चरणारविंदरे। हरे कृष्ण हरे कृष्ण। भजहु रे मनो श्रीनंदनंदन अभय चरणारविंदरे। भजहु रे मनो दुर्लभ मानव जन्म सत्संगे जन्म सत्संगे दुर्लभ मानव जन्म सत्संगे तारो हे भवति तारो रे बाबा सिंधु तरहे बाबा सिंधु रे सीता पातव विषण एदिन जामिनी जागिरे सीता तप बाप बरिशन दिन जामिनी जागिरे सीता पातव विषण एदिन जामिनी जागिरे सीता तप बाप बरिशन दिन जामिनी जागिरे विफल से विघ्नो सुपन दुर्जना विफल से कृपण दुर्जन विफल से विघ्नो सुपन दुर्जना विफल से विनो कृपण दुर्जन सफल सुखद बाला सफल सुख लबला गिरे सफल सुख लबला सफल सुख लबला गिरे ये जन यौवन पुत्र परिजन इते किया से परति धन यौवन पुत्र परिजन इते के आचे परति तिरे धन यौवन पुत्र परिजन इते किया से परति धन यौवन पुत्र परिजन इथे के आछे परति तिरे कमल जल जल जीवन जल मला
కమలదళ జల జీవనటలమల కమల జల జల జీవన తలమల కమలదళ జల జీవనటలమల భజహు హరి పద భజహు వరిహరి నీతిరే భజహు హరి పద నీతిరే భజహు హరి ప్రదానీతిరే శ్రవణ కీర్తన స్మరణ వంచన పాద సేవనాదాచరే శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే శ్రవణ కీర్తన స్మరణ పాద సేవనాదాచరే శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే పూజన సఖి జనాత్మనివేదనా పూజన సఖి జన ఆత్మ నివేదన సఖి జనాత్మనివేదనా పూజన సఖి జన ఆత్మ నివేదన సదా సవిరాశ గోవింద దాసాభిలాషరే గోవింద దశాభిలాష గోవింద దాసాభిలాషరే భజహు రే మన శ్రీనందనందన అభయ చరణరవింద భజహు రే మన శ్రీనందనందన అభయ చరణరవిందరే జయ రథ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివరస జయ రాధ మాధవ కుంజ విహారీ జయ రథ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివరస యశోదనందన భజ గణ యశోదనందన బ్రజ జన రంజన యశోదనందన భజ జనరంజన యశోదనందన బ్రజ జన రంజన ఆమున తిరవనచారి యమున తిరావనచారి ఆమున తిరవనచారి యమున తిరావనచారి జయ రథ మాధవ విహారీ గోపిజన వల్లభ గిరివరస రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరదారి अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की ग्रंथराज श्रीमद् भागवतम की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय చదువుతున్నది శ్రీమద్ భాగవతము 3వ స్కందం 32వ అధ్యాయం 30వ శ్లోకం పదవిచ్ఛేదము
एतत् एतत् हि श्रद्धया भक्त्या योगाभ्यासेन योगाभ्यासेन यतः सः समाहितात्मा समाहितात्मा संगः संगः या विरक्त्या पश्यति पश्यति। एतद्वै श्रद्धया भक्त्या एतद्वै श्रद्धया भक्त्या एतद्वै श्रद्धया भक्त्या एतद्वै श्रद्धया भक्त्या अभ्यासेन नित्यशः योगाभ्यासेन निश्यतः योगाभ्यासेन नित्यशः योगाभ्यासेन नित्यशः समाहितात्मनिस्सङ्गो समाहितात्मा निस्सङ्गो समाहितात्मा निस्सङ्गो समाहितात्मा निस्सङ्गो या परिपश्यति विरक्त्या परिपश्यति या परिपश्यति विरक्त्या परिपश्यति। श्रद्धया भक्त्या एतद्वै श्रद्धया भक्त्या योगाभ्यासेन नित्यशः योगाभ्यासेन नित्यशः आत्मनिस्सङ्गो समाहितात्मा निस्सङ्गो विरक्त्या परिपश्यति विरक्त्या परिपश्यति। एतद्वै श्रद्धया भक्त्या योगाभ्यासेन नित्यशः समाहितात्मा निस्सङ्गो श्रद्धया भक्त्या श्रद्धया भक्त्या योगाभ्यासेन नित्यशः समाहितात्मा निस्सङ्गो एतद्वै श्रद्धया भक्त्या योगाभ्यासेन नित्यशः एतद्वै श्रद्धया भक्त्या एतद्वै श्रद्धया भक्त्या योगाभ्यासेन नित्यशः योगाभ्यासेन नित्यशः समाहितात्मा निस्सङ्गो समाहितात्मा निस्सङ्गो विरक्त्या परिपश्यति विरक्त्या परिपश्यति తదుపరార్థములు ఏతత్ ఈ ఏతత్ ఈ వై నిక్కముగా నిక్కముగా శ్రద్ధయ శ్రద్ధతోను భక్తి యోగముచే భక్తియోగముచే యోగాభ్యాసేన యోగాభ్యాసముచే యోగాభ్యాసే ఆ నిత్యశః ఎల్లప్పుడు సమాహిత ఆత్మ సమాహితాత్మ చిత్తము కలవాడు స్థిరచిత్తము కలవాడు లౌకిక సాంగత్యము నుండి దూరుడు లౌకిక సాంగత్యము నుండి దూరుడు విరక్త్యా వైరాగ్యముతో అవగతను భగవతము చేసుకుంటాను. మరియు భాషను ఇచ్చినటువంటి వారు అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య భావం శ్రద్ధతోనూ సమాహిత చిత్తముతోనూ పూర్ణ వైరాగ్యముతోనూ భక్తి యోగము నెలకొని ఉండి భగవత్ చింతన అందే సదా లగ్నమైన వానికి ఈ పూర్ణ జ్ఞానము లభించగలదు. అట్టివాడు నిస్సంగుడై ఉండును. భాష్యం నాస్తికుడైన యోగాభ్యాసి ఈ పూర్ణ జ్ఞానమును తెలుసుకునేదారుడు. భక్తియుత సేవా కర్మల యందు నెలకొనిన వాళ్ళే పూర్ణ సమాధి మగ్నుడు కాగలరు. సమస్త దృశ్యమాన జగత్తు యొక్క సత్యమును మరియు దాని కారణమును గాంచగలుగుట ఎదుగుట వారికే సాధ్యపడును. శ్రద్ధయాన్వితమగు భక్తిని పడేని వారికి దాని ఎరుగుట సాధ్యపడదని ఇతడు స్పష్టంగా తెలుపబడినది. సమాహిత ఆత్మ సమాధి అననవి పర్యాయ పదములు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీ గురో శ్రీయుతాపదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంచ
శ్రీరూపం సాగరజాతం సాగర రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సాగర లలిత శ్రీ విశాఖాన్వితాం చ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి నామే నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యేషతారిణే జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవంత బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 2వ అధ్యాయము 30వ శ్లోకం. శ్రద్ధతోనూ సమాహిత చిత్తముతోనూ వైరాగ్య పూర్ణముతోనూ భక్తి యోగమున నెలకొని ఉండి భగవత్ చింతన యందే సదా నగ్నమైన వానికి ఈ పూర్ణ జ్ఞానము లభించగలదు. అట్టివాడు నిస్సంగుడే ఉండును. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనకి భక్తిని ఈ పరమసత్యం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం అంత సులభం కాదని చెప్తున్నారు. విధంగా చెప్తున్నారు. ఎందుకంటే దానికి కొన్ని అర్హతలు ఉంటాయి కదా. పరమసత్యాన్ని భగవంతుని కృష్ణుని తెలుసుకోవాలంటే దానికి కొన్ని అర్హతలు ఉంటాయి. అయితే కపిల భగవానుడు అదే చెప్తున్నాడు శ్లోకం. ఏంటి? శ్రద్ధ ఉండాలి, సమాహిత చిత్తం ఉండాలి. సమాహిత చిత్తం అంటే నిష్ఠ ఉండాలి, పూర్ణ వైరాగ్యం అంటే అందరికీ తెలుసు. కాబట్టి ఇలా కొన్ని లక్షణాలు ఖచ్చితంగా అలాంటి అర్హతలు ఉండాలి. దేనికోసం? పరమ సత్యాన్ని పొందడం కోసం. లేదంటే ఈ పరమ జ్ఞానం తెలియడం చాలా చాలా కష్టమైంది. జ్ఞానం సంపాదించడం అంటే చాలా కష్టం. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, మనుష్యానాం సహస్రేషు సచ్చిత్ యతతి సిద్ధయే యతతామవి సిద్ధానం తచ్చిన్మాం ఏతి తత్వత అంటే తత్వత తెలుసుకోవడం చాలా చాలా కష్టం. వరకు చూడండి, మనుష్యానాం సహస్రేషు, అలా కోట్లాను లక్షలాది మంది జనుల్లో ఎవరో ఒకరు మాత్రమే దాన్ని తెలుసుకుంటారంట. దాంట్లో తాత్పర్యంలో ప్రభుపాద వివరిస్తున్నారు చూడండి. వాళ్ళు వేలాది మనుషులలో ఎవరు ఒకరు మాత్రమే సంపూర్ణ సిద్ధికి ప్రయత్నిస్తున్నట్లు ఇక్కడ చెప్తున్నారు. యత్నించను అట్లు సిద్ధి సాధించిన వారిలో అరుదుగా ఎవరో ఒకరు మాత్రమే నన్ను యథార్థంగా గ్రహించారు. యథార్థం అంటే తత్వత ఎవరు తెలుసుకోగలరు అంటే వేలాది మంది జనుల్లో కొంతమంది మాత్రమే పూర్ణ సిద్ధిని కోసం ప్రయత్నం చేస్తుంటారు. వారిలో చాలా అరుదుగా భగవంతుని యథార్థంగా అర్థం చేసుకోగలని చెప్తారు. కాబట్టి ఈ లక్షణాలు లేకుండా, అర్హత లేకుండా భగవంతుని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టమైంది. సరే, అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, మనుష్యానం సహస్రేషు, ఎంతో మంది మనుషుల్లో చాలా అరుదుగా మాత్రమే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటారు. కానీ అది ఎలా సాధ్యమవుతుందంటే మళ్ళీ కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, భక్త్యామాం అభిజానాతి ఏవాన్ ఏంటది భక్త్యామాం అభిజానాతి ఏవా నిత్యాత్మ తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశేష ప్రధానంతరం. భక్తియుత సేవ చేతనే మానవుడును యథార్థ రూపంలో దేవదేవునిగా అవగాహన చేసుకునగలడు. అట్టి భక్తితో అతను నన్ను పూర్తిగా ఎరిగినప్పుడు భగవద్ రాజ్యంలో ప్రవేశించింది. కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, మనుష్యానాం సహస్రేషు, ఎన్నో కోట్ల గల జన్మం తర్వాత బహునాం జన్మనాం జ్ఞానవాన్మం ప్రవర్తితే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభం. ఎన్నో కోట్ల జన్మం తర్వాత నన్ను యథార్థంగా అర్థం చేసుకోవాలని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. వాసుదేవ సర్వమితి, చాలా చాలా అరుదుగా భగవంతుడు కృష్ణుడు అనే విషయం తెలుసుకుంటాడు. కానీ అది ఎలా సాధ్యమవుతుందంటే చెప్తున్నాడు కృష్ణుడు, భక్త్యామామభిజానాతి. ఎలా అర్థమవుతుంది? భక్తి యోగం ద్వారా అర్థమవుతుంది. అందుకని చెప్తున్నా చూడండి, సంపూర్ణ వైరాగ్యంతోనూ భక్తి యోగం నడుకొని ఉండి భగవత్ చింతన అందే సదా లగ్నమైన వానికి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే భక్తి యోగం. కానీ అలా భక్తి యోగాన్ని అనుసరించడం ద్వారా మనకు వచ్చే ప్రతిఫలం ఏంటి? మరి కృష్ణుడు భగవద్గీత చెప్తున్నాడు, జన్మ కర్మ చ మే దివ్యం యోగం యోవేతి తత్వత తత్వాదేహం పునర్జన్మ నైతి మామేతి శోచదు. కాబట్టి ఇక్కడ 3 విషయాలు ఏంటంటే, భగవంతుని పరమ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని లక్షణాలు కావాలి కదా, కొన్ని అర్హతలు కావాలి. మొదటి విషయం. కానీ అది ఎలా అర్థమవుతుంది అంటే భక్తి. అది అర్థమైన తర్వాత మనం గ్రహించే ప్రతిఫలం ఏంటంటే, కృష్ణుడు చెప్తున్న జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోవేతి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి శోచన. నా జన్మము కర్మము దివ్యమైన ఎవరైతే తెలుసుకుంటారో వాడు తిరిగి మళ్ళీ భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.
కాబట్టి ఆ విషయం తెలుసుకోవాలి అంటే ముందు ముందు ఏంటండి, కృష్ణ యొక్క జన్మ కర్మ దివ్యమైన విషయం తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత భక్తి అనేది వస్తుంది. భక్తి వచ్చిన తర్వాత అప్పుడు మనం పరమసత్యాన్ని యథాతథంగా కృష్ణుడు గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతాం. కాబట్టి రివర్స్లో ఆలోచిస్తే మొట్టమొదటి కావాల్సింది ఏంటి అంటే ముందు భగవంతుడి గురించి తెలుసుకోవాలి. జన్మ కర్మ చమే, భగవంతుడి యొక్క జన్మలు కర్మలు దివ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ శ్లోకంలో చెప్తున్నారు, శ్రద్ధ అనేది ఉండాలి. శ్రద్ధ లేకపోతే కష్టం. అందుకే భాగవతంలో కూడా చాలా చోట్ల శ్రద్ధ గురించి వివరణ ఉంటుంది. మనం భగవద్గీతలో కానీ భాగవతంలో ముఖ్యంగా చైతన్య చరితామృతం చూస్తే శ్రద్ధ గురించినటువంటి విషయం చాలాసార్లు వివరిస్తుంటారు కదా. భాగవతంలో చూస్తే తశ్రద్ధ దానవి మునియో అని చెప్తున్నారు. అంటే మునులు భగవంతుని తెలుసుకోవడం కోసం కుతూహలంగా ఉంటారంట. ఎప్పుడు కూడా భగవంతుని తెలుసుకోవడం కోసం భక్తులు ఎప్పుడు కుతూహలంగా ఉంటారంట. కానీ మనం భాగవతంలో చూసినట్లయితే పరీక్షిత్ మహారాజు ఎన్నోసార్లు ప్రశ్నిస్తూ ఉంటారు అన్న సుఖదేవ్ కోసం. మనకి అనిపిస్తున్నది భాగవతం ఇదేంటి, ఆల్రెడీ పూర్వం చర్చ అయింది కదా, ఈ యుగం గురించి, యుగం కదా, యుగం ఎలా మొదలవుతుంది, ప్రకృతి ఎలా అవుతుంది. మనం చూస్తే భాగవతంలో చాలా సార్లు రిపీట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. కృష్ణుడి గురించి, కృష్ణుడి యొక్క లీలలు పదే పదే అడుగుతుంటారు. మళ్ళీ తెలుసుకోవాలని ఉంది. మనం ఆ ప్రశ్న చాలాసార్లు వింటాం పరీక్షిత్ మహారాజు. ఎందుకు అంటే పదే అంటే ఎన్నిసార్లు విన్నా కూడా వినాలనే కోరిక పెరుగుతూ ఉంటున్నాను. ఎందుకంటే అది భగవంతుడి గురించినట్టు వివరణ దివ్యమైనది కాబట్టి పదే అడుగుతూ ఉంటాడు అన్నమాట. ప్రభుపాలు అడిగి చెప్తారు, ఇది పరీక్షిత్ మహారాజు మళ్ళీ దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు, దీని ద్వారా అతనికి ఆనందం పెంపొందుతుంది అని ప్రభుపాలు వారి భాషలో వివరిస్తుంటారు. చాలా మనం చూడొచ్చు. కాబట్టి శ్రద్ధ అనేది చాలా ముఖ్యం. అందుకే ఏం చెప్తారు, తత్శ్రద్ధయా మునయో అంటే మునులు భగవంతుడి గురించి తెలుసుకోవడం కోసం శ్రద్ధని కనపరుస్తారు. శ్రద్ధ కదా, తత్శ్రద్ధదాన అంటే కుతూహలంగా ఉంటారు తెలుసుకోవడం కాబట్టి భగవంతుడి గురించి వాళ్ళు ఎప్పుడు ప్రోత్సాహంగా ఉంటారు అన్నమాట. భగవంతుడి గురించి తెలుసుకోవాలి. కాబట్టి శ్రద్ధ అనేది భక్తిలో చాలా ముఖ్యమైనటువంటి కదా. అతో శ్రద్ధ తతో సాధు సంఘం అన్నారు. అంటే అతో శ్రద్ధ అంటే మొట్టమొదటి విషయం ఏంటి, శ్రద్ధను కనపరచడం. కాబట్టి ఎవరైతే విశ్వాసం లేదో లేదా భగవంతుడి గురించి తెలుసుకోరో వాళ్ళకి మనకు తెలుసుకోవచ్చు వాళ్ళకి శ్రద్ధ లేదని. మరి శ్రద్ధ ఎక్కడ ఉంది? భౌతిక విషయాల పట్ల ఉంది. అదే ఇక్కడ కపిల్ భగవాన్ చెప్తున్నాను. అందుకే ఎవరికైతే భగవంతుడి గురించి తెలుసుకోవాలనే విశ్వాసం, భగవంతుడి పైన విశ్వాసం లేదో వాళ్ళకి ప్రచారం చేయకూడదు. ఎందుకు అంటే పాముకి పాలు పోస్తే ఏమవుతుంది కదా, తిరిగి మననే కాటేస్తుంది, విషం పెరుగుతుంది అక్కడ కదా. ఇప్పుడు ఇంకా పాలు పోస్తాం, అప్పుడు శక్తి పెరుగుతుంది. శక్తి అంటే ఏంటి? విషయం. పాముకి శక్తి అంటే ఏంటి? శక్తిని ఎందుకు పొందుతుంటారంటే కదా, ఆహార నిద్ర భయం, అంటే ఒకరినొకరు కాపాడుకోవడం కోసం. అంటే మనం అందరం ఎందుకు శక్తిని పెంచుకుంటున్నాం, ఎందుకు మనం ఆహారాన్ని స్వీకరిస్తామంటే దాని ద్వారా శక్తి వస్తుంది. ముందు మనం కాపాడుకోవచ్చు. ఏదైతే రకరకాల సూక్ష్మక్రిములు శరీరంలో చేరుతాయో వాటి నుంచి కదా శరీరాన్ని కాపాడుకోవడం కోసం మనం ఆహారాన్ని స్వీకరిస్తాం. కాబట్టి పాముకి ఆహారం ఏంటంటే పాలు పడడం ద్వారా ఏమవుతుంది, దానికి శక్తి ఏంటంటే విషం కదా. విషం లేకపోతే పాముని ఎలా చూస్తారు, ఆడిస్తుంటారు కదా. చాలా మంది మనం చూస్తుంటాం, ఆడిస్తుంటారు పాముని ఎలా కావాలితే ఆడిస్తుంటారు. ఎందుకంటే కూరలు తీసేస్తారు, విషం ఉండదు కాబట్టి ఆ పాము ఎలా చెప్తారో ఆడుతుంది. ఆ విషం ఉన్నంత వరకే ఆ పాముకి బలం అనమాట. కాబట్టి పాముకి పాలు పోసం ఏమవుతుంది, విషంగా అవుతుంది. కాబట్టి ఎవరైతే భగవంతుడి పైన విశ్వాసం లేదో వాళ్ళకి భగవంతుడి గురించి ప్రచారం చేయడం అనేది ప్రమాదం అనమాట. అందుకే మనం దశరథ నామాపరాధాలు చెప్తుంటాం కదా, అశ్రద్ధ దాని విముఖేతి అశ్రద్ధవతి ఇచ్చోపదేశ శివనామాపరాధం. ఎవరైతే విశ్వాసం లేదో వాళ్ళకి భగవన్ నామం మహిమను గురించి ఉపదేశించడం ఒక అపరాధం అన్నమాట కదా. కాబట్టి ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి శ్రద్ధ అనేది చాలా ముఖ్యం. శ్రద్ధ లోపించడం వల్లే మనం వాళ్ళ దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే శాస్త్రాలు చెప్తున్న శ్రద్ధలో కూడా 2 రకాల శ్రద్ధలు ఉంటాయి. మొట్టమొదటి శ్రద్ధ ఏంటంటే కోమల శ్రద్ధ అంటారు. రెండోది ప్రౌఢ శ్రద్ధ. అంటే కోమల శ్రద్ధ అంటే టెండర్నెస్, అంటే మనకు తెలుసు, అంటే అటు ఊగుతుంటాను, అంటే స్ట్రాంగ్గా ఉండదు. శ్రద్ధని ఎలా ఉంటుందని స్ట్రాంగ్గా కనిపించదు, అది ప్రమాదం. ఇది ఈ కోమల శ్రద్ధ అయితే ఉందంటే అది మనం సాధారణంగా వాడుతుంటాం కదా, మనిషి చాలా కోమలం అండి కదా, సున్నితంగా ఉంటాడండి, కోమలంగా ఉంటే అర్థం ఏంటి, ఎవరు ఏం చెప్పినా కూడా వచ్చి వింటాడు, ఆ విధంగా మారిపోతాడు, అవునా కదా. ఇప్పుడు కోమలంగా ఉన్నాడంటే అర్థం నేను సున్నితం, మనిషి చాలా కోమలంగా ఉన్నాడంటే ఎవరెళ్ళి అతనికి ఏమేమి చెప్పాలనుకున్నా కూడా వినేస్తాడు అన్ని, ఏది తప్పు ఏది కరెక్ట్, వచ్చి చెప్పే మనిషి సరైన మనిషి కాదు, ఆయనకు దురలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ ఆలోచన అందరినీ కూడా స్వాగతిస్తాడు. నువ్వు ఏం చెప్పింది అవునా అండి, కరెక్టే అండి, మీరు చెప్పేది కరెక్టేనేమో అనిపిస్తుంది.
అందుకని ఏం చేస్తాడు, ప్రమాదం ఉంటుంది, పడిపోయే అవసరం. కాబట్టి కోమల శ్రద్ధ ఏదైతే ఉందో దానివల్ల నష్టం ఉంటుంది అనమాట. ఏంటి, ఎప్పుడైనా ఒక వ్యక్తి భౌతికమైన వ్యక్తితో ఎప్పుడైనా ఒక వ్యక్తి సాంగత్యం చేశాడు అనుకోండి, ఈ శ్రద్ధ ఉంటుంది భక్తిలో, భగవంతుని తెలుసుకోవాలి, కొంచెం సాధన చేయాలి, అది ఒక శ్రద్ధ ఉంటుంది, అది కోమలంగా ఉంటుంది. కాబట్టి ఆ శ్రద్ధలు ఏమవుతుంది, ఆ వ్యక్తి ఎవరైనా భౌతిక వ్యక్తితో సాంగత్యాన్ని తీసుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది, ఆ సాంగత్యం వల్ల ఏమవుతుంది, అంతలో ఉన్నటువంటి శ్రద్ధ నశించిపోతుంది. అది కోమల శ్రద్ధ. కాబట్టి భౌతికమైన వాళ్ళతో సాంగత్యం చేయడం ద్వారా ఏమవుతుంది, శ్రద్ధ నశించిపోతుంది. ఏదైతే ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలనే కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఉందో, మనకు కొంచెం కుతూహలం ఉందో, ఆ శ్రద్ధ అనేది నశించిపోతుంది. అందుకే శాస్త్రాలు చెప్తున్న అసత్సంగ త్యాగి ఏ వైష్ణవాచారం. కాబట్టి అలాంటి అసత్సంగ త్యాగం చాలా చాలా ముఖ్యం. ఎవరికి, వైష్ణవులకి చాలా చాలా ముఖ్యమైనది. ఎవరైతే భక్తులతో సాంగత్యం చేస్తారో వాళ్ళ యొక్క శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. అవునా కదా. ఇప్పుడు ఎప్పుడైతే మనం భక్తులతో సాంగత్యం చేస్తాం, నిరంతరం ఎప్పుడు భక్తులతోనే కలిసి ఉంటాం, అలాంటప్పుడు ఏమవుతుందంటే మనలో ఈ కొంచెం ఏదైతే ఆ బీజం, ఆ శ్రద్ధ ఉందో అది పెరుగుతూ ఉంటుంది. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి, గురు కృష్ణ కృపాయ భక్తిలత బీజాన్ని కదా. మనం ఉన్నటువంటి భక్తిలత బీజం ఏదైతే ఉందో, ఆ బీజం అంటే అర్థం ఏంటి, ఆ శ్రద్ధే. ఏదైతే సూక్ష్మంగా కొంచెం ఆ శ్రద్ధ ఉందో అది ఏమవుతుంది, మనకెత్తి అలా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది, వృక్షం పెరుగుతుంది, భక్తి వృక్షం పెరుగుతూ ఉంటుంది కదా. ఆ భక్తి లత పెరుగుతూ ఉంటుంది. ఆ లతకి మూలం ఏంటి అంటే ఆతో శ్రద్ధ. ఆ శ్రద్ధ వల్లే ఆ లత పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ శ్రద్ధ ఎలా పెరుగుతుంది, ఆ శ్రద్ధని ఎలా ఉంచుకోవాలి, నిరంతరంగా ఉంచాలంటే అదో సాధు సంఘం. సాధు సంఘం వల్ల ఈ శ్రద్ధ పెంపొందుతుంది అనమాట. దుస్సాంగత్యం వల్ల ఏమవుతుంది, ఆ బీజం ఏదైతే ఉందో అది, దానిలో ఉన్నటువంటి చైతన్యం అంతా నశించిపోతుంది కదా. మనం ఒక విత్తనాన్ని నాటాలంటే దాన్ని పుష్కలంగా ఉంచాలి, వాటర్ తగలకుండా, ఎండలో బాగా పెట్టకుండా ఉంచితే ఎంతకాలమైనా ఆ బీజం ఉంటుంది, దాన్ని ఎప్పుడైనా మొలకెత్తే ఒక చైతన్యం ఉంటుంది. దాన్ని ఫ్రై చేసాం అనుకోండి, మనం వంట చేసుకుంటాం, ఆ ధనియాలు వాటిని ఫ్రై చేసాం, ఫ్రై చేసి నాటితే వస్తాయా, ధనియాలు తెచ్చి నేలలో పాతే మనకి పుష్కలంగా కొత్తిమీర వస్తుంది, ఆ బీజం వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఫ్రై చేస్తామో, ఆ ఫ్రై చేయడం అంటే అర్థం ఏంటి, దుఃఖం కదా, వేడి. ఆ వేడి అంటే దుస్సాంగత్యం. దుస్సాంగత్యం వేడి అనమాట. భౌతిక ప్రపంచాన్ని ఇంకా ఎక్కువగా వేడిని కలగజేస్తుంది. కాబట్టి ఆ దుస్సాంగత్యం వల్ల ఏమవుతుంది, శ్రద్ధ అనేది లోపిస్తుంది అన్నమాట, శ్రద్ధ అనేది నశించిపోతుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ప్రచారకులు ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్త వహించాలంటే ఈ విషయం. ఎందుకంటే ప్రచారంలో భాగంగా ఎంతో మనతో మనం సాంగత్యాన్ని స్వీకరిస్తుంటాం, చాలా మందితో మనం చాలా సార్లు చాలా సమయం మనకి వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలా చాలా అవసరం అన్నమాట. అందుకే శ్రీల ప్రభుపాద చెప్తారు, క్యాచింగ్ ద ఫిష్ వితౌట్ వెట్, వితౌట్ బికమ్ వెట్ అని చెప్తారు. అంటే చేపని పట్టుకోవాలి కానీ తడవకూడదు అక్కడ. చేపని మనిషి తడవకుండా పట్టుకోవాలి కదా. మన మనిషి తడి అవ్వకూడదు, నీళ్లు మనకు అంటకూడదు అనమాట. సో అలాగే ప్రచారం చేసే వ్యక్తి ఎలా ఉండాలి, ప్రచారం చేయాలి, జనులను భక్తులుగా మార్చాలి, కానీ అది మనకి అంటకూడదు అనమాట. చాలా అది దానికి నైపుణ్యత కావాలి. అదే చాలా మంది చేపలు పడతారు, స్టిక్స్ అవి వచ్చేసింది, పూర్వం వల్ల వేసి అలా చేసి పట్టాలి, కానీ అది ఖచ్చితంగా కంటామినేట్ అవుతారు, తగులుతుంది గ్యారంటీ. ఆ మట్టి ఏదైతే ఉందో, ఆ మురికి వల దులిపినప్పుడు దాంట్లో ఉండే రకరకాల మట్టి పైకి పడుతుంటుంది కదా, ఆ వల మీద ఉన్న వాటర్ మీద పడుతుంటుంది. కానీ అవేం జరగకుండా చేపలు పట్టుకోవాలి. అలాగే ఎవరైతే భక్తులు ప్రచారం చేస్తున్నారో ముఖ్యంగా వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం యొక్క ఏదైతే దుస్సాంగత్యం యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం పడకుండా ప్రచారం చేయాలి, అంత నైపుణ్యంగా చేయాలి. ఎందుకంటే చాలా ప్రమాదం, ఎందుకంటే మాయ చాలా స్ట్రాంగ్ గా ఉంది భౌతిక ప్రపంచంలో. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రచారం చేయడానికి వెళ్తామో ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ప్రభుపాద చెప్తున్నారు, క్యాచింగ్ ద ఫిష్ వితౌట్ బికమ్ వెట్ అని. జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడంలో ఒక్కోసారి తెలియకుండానే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎవరితో ఏర్పడుతుంది, రోజు కలవడానికి ప్రయత్నం చేస్తుంటారు. మనం పూర్వం చూసాం, చాలా మంది యొక్క చరిత్ర చూస్తే అలా పతనం అయిపోయిన కూడా ఉన్నారు. కానీ చాలా చాలా ముఖ్యం. అందుకే శాస్త్రంలో మనం చూసినట్టయితే అజాముల ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఉదాహరణ, అజామినుడు స్వతహాగా బ్రాహ్మణ, పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో అన్ని క్రతువులు చేస్తూ అన్ని మంత్రాలు వేదాలు అన్ని చదివి వ్యక్తి, కానీ ఏమైంది, దుస్సాంగత్యం వల్ల పతనం అయిపోయింది. ఎవరు స్వతహాగా బ్రాహ్మణ కుటుంబంలో ఒక మంచి స్టాండర్డ్స్ ఉన్నటువంటి కుటుంబంలో వచ్చిన ప్రజామరుడే ఆ స్థాయికి పతనం అయిపోయింటే మరి మనం పుట్టుకతో ఆ అవకాశం లేదు. ప్రభుపాద వారి కృప వల్ల ఇప్పుడు లభించింది,
కానీ మొదటి నుంచి ఆ బీజం అలా లేదు కాబట్టి ఎక్కువ అవకాశం కూడా ఉంది. అవకాశం లేకపోలేదు పథకం అవడం. కాబట్టి చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రచారం చేస్తున్నప్పుడు అయితే అభక్తులతోనూ కర్మిష్ఠులతోనూ కదా వాళ్ళతో మనం సాంగత్యం చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలా చాలా ముఖ్యం. అందుకే కొంతమంది ప్రచారంలో భాగంగా గంటల తరబడి మొబైల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అలా మాట్లాడుతున్నప్పుడు రోజు అలవాటు అయినప్పుడు ఈ సాంగత్యం ఎలా ఉంటుందంటే కొన్ని రోజులు దూరం అయితే భౌతికమైన సాంగత్యం నుంచి దూరం అయినప్పుడు కూడా సరిగ్గా సాధన లేకపోతే బాధపడుతుంటారు అన్నమాట. అయ్యో వ్యక్తితో మాట్లాడట్లేదు, ఏమైపోయాడు అని వెళ్ళిపోయాడు, ఏదో రంగం తీసుకొద్దాము, ఏదో రంగం మళ్ళీ లాక్కొద్దాం, మంచిదే. కానీ అదే పరిస్థితిలో మనం కూడా ఆలోచించుకోవాలి, మనం ఏ స్థాయిలో ఉన్నాం. మనకి అతనికి నిజంగా అంత ఇంట్రెస్ట్ లేదు కదా, అంత శ్రద్ధ లేదు, మనం అంత ప్రయత్నం చేస్తున్నా కూడా శ్రద్ధ కనపరచట్లేదు. కానీ మనం అతని స్థాయికి దిగిపోయి మైక్ తీసుకొత్తడం అనేది చాలా చాలా కష్టమైంది కదా. ఇప్పుడు ఎవరో నూతిలో పడిపోయారు, ఏం చేయగలం? తాడు పై నుంచి కిందకి తాడు వదిలి దానికి గట్టిగా పట్టుకోవాలని చెప్పగలం, అంతేగాని మనం దూకేలేం కదా. మనకి ఈత రాదనుకోండి, మనం ఎదుగలిగే స్థాయిలో లేము, మనకి అంత ఎక్స్పర్ట్ కాదు. ఏం చేయాలి? ఇప్పుడు తాడిచ్చి నాగమని చెప్పాలి. ఆ తాడిని పట్టుకుంటే అదృష్టవంతుడు పైకి వస్తాడు, లేదంటే మనకి అంతకు మించి మనం ఏం చేయలేం. బాగా తెలిసిన ఎక్స్పర్ట్ అయితే దూకేసి పైకి రాగలరు. ఎవరు? శుద్ధభక్తులు అయితే. వాళ్ళైతే ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎదగలరు. భౌతిక ప్రపంచం మీద పూర్తిగా తెలుసు, ఆ నూజి యొక్క లోతు తెలుసు కాబట్టి వాళ్ళు చాలా సులభంగా వాళ్ళు దూకేయగలరు, మళ్ళీ వెంటనే ఆయన తీసుకురాగలరు, ఈయన కూడా పైకి వస్తారు. మనం ఆ స్థాయిలో లేక దూకేమనుకోండి, అతను మునిగిపోతాడు, అతనితో పాటు మనం మునిగి ఆ తాడు పనిచేసి ఏ ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి మన స్థాయిలో ఏం చేయాలంటే తాడుని మాత్రం అందించగలం. ఆ తాడుని అందిస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాంతోపాటే మనం కూడా ఎప్పటికైనా కనీసం బావిలో దూకగలిగే స్థాయిలో ఉండి మనం పైకి తీసుకోగలిగే స్థాయికి రావాలి. చైతన్య మహాప్రభు అంతే, ఆయనకేమి ఇవేమి అంటాం కదా, ఆయన అందరినీ చక్కగా టచ్ చేసుకుంటూ వెళ్ళి భక్తులుగా మార్చేశారు. ఆయన సింహం పులులను కూడా ఆయన భక్తులుగా మార్చారు. మనం చేయగలమా? మనం ఆ సింహాన్ని ఎగిరి నువ్వు హరే కృష్ణ చెప్పండి ఏం చేస్తావు? మనం ఆ స్థాయిలో లేవు. నేను కూడా చైతన్య మహాప్రభు స్థాయిలో ఉన్నాను అనుకుని నేను కూడా సింహం దగ్గరికి వెళ్ళి కీర్తన చేయడం మొదలు పెట్టాను అనుకో, అది పట్టించుకోరు. ఎందుకు? అదైతే అది ఆ పరిపూర్ణత ఏదైతే ఉందో అది మనలో లేదు, ఆ శుద్ధత మనలో లేదు. ఆ సింహంలో ఉండేటువంటి పరమాత్మ మనలో ఉండే పరమాత్మ ఏకీభవించదు అనమాట. ఎందుకు? ప్రకృతి నియమం మనం త్రిగుణాలకు లోబడి ఉన్నాం కాబట్టి అది ఆ పరమాత్మ చెప్పడం అన్నమాట, అతను శుద్ధ భక్తులు నువ్వు టచ్ చేయదని చెప్పే స్థాయిలో మనం చైతన్య మహాప్రభుకి సాధ్యమైంది. అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు రిస్క్ చేయొచ్చు, కానీ అంతకన్నా ఆ స్థాయిలో లేని వాళ్ళందరూ కూడా పరిమితిని విధించుకోవాలన్నమాట. స్త్రీ వస్తే స్త్రీతో ఎంతసేపు మాట్లాడాలి, ఒక పరాయి స్త్రీతో ఎంతసేపు మాట్లాడాలి, ఏ విధంగా ప్రచారం చేయాలి, ఎంతసేపు మాట్లాడగలగాలి, అది ఏవే విషయాలు మాట్లాడాలి, ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడే, పక్కన ఇంకొక పురుషుడు ఉన్నాడా లేదా, ఆ స్త్రీ యొక్క భర్త ఉన్నాడా లేదా, లేదా తండ్రి ఉన్నాడా లేదా, ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలని. లేదంటే మనం రోజు జపం చేస్తున్నాం, మనం భక్తుల సాంగత్యంలో ఉన్నాం, ప్రసాదం వేసి వ్యక్తిస్తున్నాం, మనకి పర్వాలేదు అనుకుంటూ మనం ఆ విషయాన్ని మర్చిపోయాం అనుకోండి, ఏమవుతుందంటే కొంతకాలానికి ఈ సాంగత్యం ప్రభావం చాలా ప్రమాదం ఉంటుంది. కానీ చైతన్య మహాప్రభు ఈ విషయం చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా దీన్ని అనుమతించలేదు. ఎందుకంటే చైతన్య మహాప్రభు చెప్తారు, మైదనం కోరిక, ధనం వెంబడి కోరిక అనేది చాలా 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 దారుణమైంది అనమాట. అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం స్వీకరించదని చెప్పి చైతన్య మహాప్రభు చెప్తారు. మనం పూర్వం అధ్యాయం కూడా అక్కడ 31వ అధ్యాయం, బహుశా 30వ అధ్యాయంలో చాలా శ్లోకాలు దీనిపైనే ఉంది. ఏది? దుస్సంగత్యం నుంచి ఎలా విడవాలి కదా, ఎవరైతే మైదన కోరికలు తీవ్రంగా ఉంటారో వాళ్ళ యొక్క సాంగత్యం చేయొద్దు కదా, స్త్రీ సాంగత్యం చేయొద్దు, బాగా ధనం వెంబడి తిరిగే వాళ్ళ యొక్క సాంగత్యం భక్తులు చేయకూడదని చెప్పి చాలా శ్లోకాలు మనం 31వ అధ్యాయంలో చూడొచ్చు. కాబట్టి చైతన్య మహాప్రభు మాత్రం ఈ విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. అందుకే మనం చూస్తే ఎవరు చోటా హరిదాస్ కదా, చోటా హరిదాస్ యొక్క ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ఆయన మంచి భక్తుడు, చైతన్య మహాప్రభు అనుయాయులం, చాలా మంచి భక్తుడు ఆయన. కానీ ఆయన ఒకసారి ఏం చేస్తారు, కొంచెం లస్ట్ అంటే కొంచెం భౌతికమైన కోరికతో ఒక స్త్రీని చూడడం జరుగుతుంది. చైతన్య మహాప్రభు ఒప్పుకోలేదు కదా, ఆయన 3 రోజులు పస్తులు ఉంటారు, అయినా కూడా ఆయన సహించలేదు. చైతన్య మహాప్రభు అసలు చేయలేదు చాలా కాలం ముందు. చూడండి ఎంత చైతన్య మహాప్రభు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారు చూడండి. ఎందుకంటే అది చాలా చాలా ప్రమాదమైంది చెప్పారు. కానీ అందుకే చైతన్య మహాప్రభు యొక్క కార్యక్రమంలో మనం ఆ ఉద్యమంలో మనం ఉన్నాం కాబట్టి దాన్నే మనం కూడా ఫాలో అవుతూ ఉన్నారు.
సాంగత్యం తీసుకునేటప్పుడు, స్త్రీలతో మాట్లాడేటప్పుడు కదా, ఇవన్నీ కూడా మనం చైతన్య మహాప్రభు దృష్టిలో పెట్టుకుని చైతన్య మహాప్రభు ఇది చెప్పారనే విషయంతో ఉండాలన్నమాట. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి, ముఖ్యంగా చైతన్య చరితామృతం చెప్తారు, శ్రద్ధాశబ్దే స్తుతుడే విశ్వాసం. చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఒక వ్యక్తి భక్తుని చేయడం అంటే చాలా సాధారణ విషయం కాదనమాట. భక్తుని చేయడం అంటే చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. అది సాధారణంగా ఏదో మనం ప్రవచనాలు ఇవ్వడం ద్వారానో లేదా ప్రీచింగ్ చేయడం ద్వారానో అది అవ్వదు. చేస్తాం, ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ తెలియాలి, జ్ఞానం తెలిస్తే వాళ్ళు త్వరగా తెలుసుకుంటారనే విషయం మనం గమనిస్తాం. కానీ వాళ్ళని పట్టుకోవాలన్నమాట. ఇక్కడ రెండు ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రచారం చేయకూడదా, మరి అలాంటి వాళ్ళతో ప్రచారం చేయకూడదా అంటే చేయాలి, కానీ ఏ స్థాయిలో ఉండాలి, ఎలా చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి. అందుకే ప్రచారం చేయడం అంటే మామూలుగా ప్రవచనాలు చెప్పడమో లేదా తత్వాన్ని వివరించి చెప్పడమో కాదు, పట్టుకోవాలన్నమాట. ఆ చేయి పట్టుకోవాలి. చేయి పట్టుకోవాలంటే మరి దానికి కూడా స్టాండర్డ్స్ ఉన్నాయి. చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఏ స్థాయిలో పట్టుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి ప్రచారం చేయాలనే విషయం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే ప్రభుపాలు కూడా మనం చూస్తే ఆయన గట్టిగా పట్టుకున్నారు భక్తుల్ని కదా. ఇప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ప్రచారం చేసినప్పుడు ఎవరికి కూర్చోబెట్టే ముందే అందరికీ తత్వాన్ని వివరించలేదు. ఏం చేశారు, అందరినీ ముందు ప్రేమించారు, ప్రేమను పంచారు అన్నమాట. నిన్న మొన్న గురు మహారాజ్ వారి లెక్చర్ వింటుంటే ఆయన చెప్తున్నారు, ప్రచారం అంటే ప్రీచింగ్ చేయడం కాదు, ముందు ప్రేమించాలి అంటారు కదా. లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఆ ప్రేమను పంచాలి, ఆ తర్వాతే ప్రచారం, ఆ తర్వాతే ఫిలాసఫీ అని చెప్తారు. చాలా చాలా ముఖ్యం అన్నమాట. అందుకే ప్రభుపాద కూడా ముందు వెళ్ళి ఏం చేశారు, ఫిలాసఫీ చెప్పలేదు, వెళ్ళి అందరినీ కూర్చోబెట్టారు. వాళ్ళకి అసలు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళని సాధారణంగా స్వీకరించారు, వాళ్ళకి వండి పెట్టారు, వాళ్ళ యొక్క ఎంగిలి పాత్రలు తోమారు కదా. వాళ్ళు ఎక్కడ పెట్టి అక్కడ కొడుకుని పోతే చాలా కష్టపడి వాళ్ళని తప్పించుకుంటూ లోపల రూమ్లోకి వెళ్ళేవారు. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు నేర్చులు అనమాట, వాళ్ళందరూ కూడా విప్పీస్ అనమాట. అలాంటి వాళ్ళని వాళ్ళ యొక్క ప్రేమని పంచి వాళ్ళని ఉద్ధరించారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రభుపాద వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు, మా గురించి చాలా కష్టపడుతున్నారని ఆ ప్రేమని వాళ్ళు అర్థం చేసుకున్నారో అప్పుడు వాళ్ళ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. చూడండి, అప్పుడు ప్రభుపాద చెప్పిన ప్రతిదీ అర్థం చేసుకున్నారు. ఏది అంత పిహెచ్డి లాంటి ఫిలాసఫీని కూడా అర్థం చేసుకుని వాళ్ళే చాలా మంది సన్యాసం తీసుకునే స్థాయికి వెళ్ళగలిగారు. ఎలా స్టార్ట్ అయిందంటే అది ప్రేమని పంచడం ద్వారా. కాబట్టి ప్రచారం అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పట్టుకోవాలంట, వ్యక్తిని పట్టుకోవాలి. ఏం చేస్తున్నారు, ఎంత జపం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఏంటి. తప్పదు ఒక స్థాయిలో, ఇప్పుడు ముఖ్యంగా కలియుగం ఇప్పుడున్న సమాజంలో అది తప్పదు అనమాట కదా. వెళ్ళి కొంతసేపు మనం వెళ్ళి ప్రచారం చేసి ఒక అరగంట కూర్చోబెట్టి తత్వాన్ని వివరించి వచ్చేస్తే అది భక్తులు కాదు, హైలీ ఇంపాసిబుల్. అందుకే మనం ప్రభుపాల వరకు ఉదాహరణ కూడా చూడొచ్చు. అందుకే చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైనా ప్రచారం చేసే వాళ్ళకైనా లేదంటే మనం ఎవరికైతే ప్రచారం చేస్తున్నా వాళ్ళకైనా కూడా మొట్టమొదటిగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు శ్రద్ధ లేకపోతే ఎవరు ఏం చేయలేరు మనం కదా. సాధారణంగా సామెత కదా, ఎవరినైనా ఆవుని నది ఒడ్డి దాకా తీసుకెళ్ళగలం, కానీ అది వాటర్ తాగకపోతే అంత పెద్ద ఆవుని మనం బలవంతంగా తల ఉంచి తాగు అని చెప్పి, అదే పిల్లలకి ఫీడింగ్ బాటిల్లో పట్టినట్టుగా నోట్లో ఫీడింగ్ బాటిల్ పెట్టి పట్టగలమా? తాగుతుంది ఆవు. మనం చూస్తాం, మన నరహరికి బాగా తెలుసు. ఏదైనా ఆయుర్వేద మందు వేయాలనుకుంటే ఆవుకి ఏం చేయాలి, ఎంతో కష్టపడాలి. అది స్వతహాగా తను తాగాలనుకుంటేనే తాగుతుంది, లేదంటే ఏదైనా ఒక టాబ్లెట్ నోట్లో వేయాలంటే చాలా చాలా కష్టం. ఒకసారి పడుతుంది, ఇష్టం ఉండదు. కాబట్టి ఆ శ్రద్ధ లేకపోతే ఏమీ చేయలేం. ఎవరిని చిన్న ఇంట్లో పెంపుడు కుక్కను కూడా శ్రద్ధ లేకపోతే ఏం చేయలేరు, అది కలిసేసి వెళ్ళిపోతుంది సొంత యజమాని కదా. అదేంటి నేను చాలా ప్రేమగా పెంచుతున్నాను, ఎంత శ్రద్ధ కనబడుతున్నాను దానిపైన, నేను చెప్పినట్టు వినాలి కదా అంటే లేదు, ఆ కుక్కకి ఇష్టం లేదు అక్కడ ఉండడం. ఎక్కడుంది ఇష్టం, వీధి కుక్కలతో తిరగడం ఇష్టం. తీసుకెళ్ళి ఏమో ఇంట్లో పెట్టాను, అది ఏసీ రూమ్లో పడుకోబెడుతున్నాను. ఏం చేస్తుంది, ఎప్పుడో చిరాకు వచ్చి నాకు ఈ జీవితం నచ్చలేదు కలిసేసి వెళ్ళిపోతుంది, అంతే కదా. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రద్ధ అనేది చాలా చాలా ముఖ్యం. తర్వాత విషయం ఏంటి ఇక్కడ చెప్తున్నారు, సమాహిత చిత్తము అంటే ఆల్మోస్ట్ సమానమే, కాబట్టి దీనికి యొక్క నిష్ఠ అంటారు. అంటే ఎప్పుడైతే శ్రద్ధ కలుగుతుందో అప్పుడు నిష్ఠ ఏర్పడుతుంది కదా. నిష్ఠ అంటే కొంచెం కాన్సన్ట్రేషన్గా కాన్స్టెంట్గా ఒక పనిని చేయడం అన్నమాట కదా. అంటే శ్రద్ధతో రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేస్తారు. అంటే చాలా నిష్ఠగా ఉన్నాడండి భక్తులు అంటారు కదా. ఎప్పుడు వస్తుంది నిష్ఠ అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ముందు శ్రద్ధను కనపరుస్తాడో, ఒక పని చేయడంలో, జపం చేయడంలోనో, లేదా చదవడంలోనో, భక్తుల సాంగత్యాన్ని స్వీకరించడంలో, శ్రవణం చేయడంలోనో, ఇలా ఎప్పుడైతే శ్రద్ధను కనపరుస్తారో ఏమవుతుంది, ఆ శ్రద్ధను కనపరిచినప్పుడు నిరంతరం శ్రద్ధను కనపరుస్తూ ఉంటే అలా చేయగా నిష్ఠ ఏర్పడుతుంది.
మనందరికి కూడా అది అలవాటే, మనందరం చూసాం. మొదట్లో జపం చేయాలంటే ఎలా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. రోజు చేయాలా, లేకపోతే ఒక రోజు మానేయడం, ఒక రోజు చేయడం. మొదట్లో ఎవరైనా అంతే. మొదటి రోజు ఎవరు 16 మాలు నిష్టగా కూర్చుని ఆ 2 గంటలు హరే కృష్ణ అని చెప్పిస్తూ ఆ 16 మాలు అయిపోయిన పక్కన పెట్టేవాళ్ళు నాకు తెలిసి ఎవరో పూర్వం బాగా శుద్ధభక్తులు అయితే ఎవరో ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో తప్ప మొదటగా ఎవరైనా కూడా 1 మాల 2 మాలు అలా చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే శ్రద్ధను కనపరుస్తూ ఖచ్చితంగా చేయాలి అనే శ్రద్ధ ఉంటుందో వాళ్ళకి ఏమవుతుంది, చేయగా నిష్ట ఏర్పడుతుంది. ఖచ్చితంగా నేను వాళ్ళు చేయాల్సిందే, రోజు చేస్తున్నాను, ఈ రోజు మానకూడదు అనే నిష్ట వస్తుంది. కాబట్టి ఇవి ముందు శ్రద్ధ కనబడుతుంది, తర్వాత నిష్ఠలోకి వస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇలా శ్రద్ధ నిష్ఠలతో కూడుకుంటూ భక్తియుత సేవ సాధన చేస్తుంటాడో అప్పుడు ఏమవుతుందంటే ఈ వైరాగ్య భావం వస్తుంది. అందుకే ఏం చెప్తున్నారు, పూర్ణ వైరాగ్యముతో ఉంది. వైరాగ్యము పూర్ణమైనటువంటి వైరాగ్యం వస్తుంది అన్నమాట. కాబట్టి ఎవరైతే కొంత ఈ నిష్ఠని కనబరచకుండా కొంతమంది ఉంటారు, మనం చూడొచ్చు. ఎవరైతే ఈ శ్రద్ధ సరిగ్గా లేకపోతే ఆ నిష్ఠ స్థాయికి రాక కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడైనా కొంచెం ఇబ్బంది కలిగింది అనుకోండి భక్తియుత సాధనలో, ఎవరైనా ఏదన్నా భక్తులు పై వాళ్ళు ఎవరైనా కొంచెం మందలించినా కూడా వదిలేసి వెళ్ళిపోతుంటారు. లేదా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అసలు భక్తిలోకి రాని వాళ్ళు ఉంటారు. భక్తిలోకి వచ్చిన తర్వాత శ్రద్ధ కనబరుస్తూ ఎవరో ఏదో కొంచెం డిస్టర్బ్ చేశారని ఆ శ్రద్ధని మొత్తం నాశనం చేసుకుని దాని నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు కదా. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఇది భౌతికమైన విషయాల పట్ల ఆధారపడి ఉండకూడదు అనమాట. కదా ఇప్పుడు ఎప్పుడైతే మనకి గౌరవించలేదో లేకపోతే మనకి ఏదో ఇబ్బంది కలిగిందో వదిలేసి వెళ్ళిపోయామంటే దాని అర్థం ఏంటంటే మనకి భౌతికమైన విషయాలు ఏవో ఉన్నాయి, ఇంకా భౌతికమైన కోరికలు ఏవో ఉన్నాయని అర్థం ఉంది. కాబట్టి ఆ భౌతికమైన కోరికలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ శ్రద్ధ అనేది పక్కకి మలుతుంది అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం టెండర్నెస్ అంటే ఊగుతూ ఉంటాడు అనమాట. అటు ఇటు ఇలా ఏదో అన్నారు కాబట్టి ఇక్కడ నాకు నచ్చలేదు కాబట్టి నేనేం చేస్తాను, బయటకు వెళ్ళిపోయి భౌతికమైన వ్యక్తులతో సాంగత్యాన్ని స్వీకరిస్తాను. కాబట్టి శాస్త్రాలు చెప్తున్నారు చూడండి, తత్తేను కంప సుసమిశ్రమ కదా. అందుకే ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి, కృపా వికాపం అంటారు. అంటే ఈ పాతది ఏదైతే ఉందో ఈ పూర్వజన్మ పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అతీతంగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. అది ఎలా సాధ్యపడితే ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉంటామో, నిరంతరం భక్తులను గౌరవిస్తూ భక్తులకు అపరాధం చేయకుండా అలా ఉంటామో మనలో ఉన్నటువంటి శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. అందుకే ముఖ్యంగా ఆచార్యులు చెప్తున్నారు, ఎప్పుడైతే భౌతికమైన వ్యక్తులతో సాంగత్యం చేస్తామో ఖచ్చితంగా శ్రద్ధ పోతుంది అనమాట. చాలా మంది మనం చూడొచ్చు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఎంతో మంది వస్తుంటారు, కొంతకాలం సాంగత్యం చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు కదా. అప్పుడప్పుడు కనిపిస్తుంటారు, అప్పుడప్పుడు కనపడరు కదా. ఎప్పుడో వస్తుంటారు, 2-3 నెలలకు వస్తుంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. నిష్ఠ ఉంది, ఆ శ్రద్ధ ఉంది, సూక్ష్మంగా ఎక్కడో శ్రద్ధ ఉంది. కానీ ఏమవుతుంది అంటే ఎక్కువ సమయం భక్తులతో సాంగత్యం లేకపోవడం వల్ల, నిరంతరం కంటిన్యూస్ గా రాకపోవడం వల్ల ఏమవుతుంది, మధ్యలో ఆ భక్తులతో సాంగత్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రెండు బ్యాలెన్స్ చేయలేక వెళ్ళిపోతుంటారు. మళ్ళీ అక్కడ ఏదో కొంచెం వైరాగ్యం కనిపిస్తుంది, మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ శ్రద్ధని ఇక్కడ చూపిస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ శ్రద్ధని బయట భౌతికమైన వ్యవహారాలు చూపిస్తుంటారు. అంటే అప్పటి అవసరం ఉంటుంది. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ద్వంద్వాలు ఉంటాయి. కాబట్టి ఆ ద్వంద్వానికి లోబడి పనిచేయడం వల్ల జీవి ఏమవుతాడు, ఈ శ్రద్ధను ఒకసారి ఆధ్యాత్మికంగా కనపరుస్తుంటారు, ఒకసారి భౌతికంగా కనపరుస్తుంటారు, ఒకసారి భౌతికంగా కనిపిస్తుంటారు, ఒకసారి ఆధ్యాత్మికంగా కనపరుస్తుంది. కానీ ఇలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే భక్తుల యొక్క సాంగత్యంలో నిరంతరము భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటుంటాం. ఇంకా మరీ ముఖ్యంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామరూప గుణాల గురించి ఎక్కువగా వినడం కోసం ప్రయత్నం చేస్తుంటాడో అప్పుడు ఆటోమేటిక్గా శ్రద్ధ పెరుగుతుంటుంది. ఎప్పుడైతే మనం కృష్ణుడి గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, చదువుతూ ఉన్నాం, భాగవతం చదువుతున్నాం, లేదంటే భక్తుల ద్వారా శ్రవణం చేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది, ఏదో కొత్త విషయం తెలుసుకుంటాం, భగవంతుడి యొక్క వైవిధ్యం గురించి, భగవంతుడి యొక్క ఐశ్వర్యం గురించి మనం తెలుసుకుంటే ఏమవుతుందంటే మనలో ఉన్న శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది అనమాట. సూక్ష్మంగా ఎక్కడ ఉన్న శ్రద్ధ ఏమవుతుంది, ఆ బీజం పెరుగుతుంది, అట్లా పెరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే అది ఆత్మకు సంబంధించిన విషయం, శరీరానికి సంబంధించిన విషయం కాదు, భౌతికమైన విషయం కాదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆత్మకి శక్తిని ఇస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. మనకు తెలియకుండానే ఇంకా ఎక్కువ శ్రద్ధను కనపరుస్తూ ఉంటారు. అందుకే చూడండి, మొట్టమొదటిగా వచ్చిన ఒక వ్యక్తి కృష్ణ చైతన్యంలో సభ్యులుగా అయిన వ్యక్తి ఏం చేస్తారు, మొట్టమొదటిగా ఏదో ఒక ఆదివారం రావడం ప్రయత్నం చేస్తుంటాడు. ఆదివారం ఆ 2 గంటలు 3 గంటల సమయం వస్తారు. అతనిలో శ్రద్ధ ఉంది. ఆ శ్రద్ధని బాగా ఫోకస్ చేసి బాగుంది ఇది తెలుసుకోవాలనే కోరికతో ఆదివారం వచ్చే వ్యక్తి వారానికి 3 రోజులు వస్తుంటాడు. రోజుకి 1 మాల జపం చేసేవాడు 2 మాలు జపం చేస్తాడు, 4 మాలు జపం చేస్తాడు. అలా ఆ శ్రద్ధని కనపరుస్తూ రోజు
ప్రతిరోజు మందిరానికి రావడానికి ప్రయత్నం చేస్తుంటాం. రోజు 1 గంట 2 గంటలు వచ్చి భక్తుల సంగతితో ఉంటూ శ్రవణం చేస్తూ ఇలా ఏమవుతుంది, స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటాడు. అలా చివరికి ఏదో స్థాయిలో మొత్తానికి ఇది భౌతిక ప్రపంచంలో దీంట్లో ఆనందం లేదు, ఈ సాంగత్యం చేయకూడదు, కాబట్టి మనం పూర్తిగా భక్తులతోనే ఉండాలని ఏమంటాడు, పూర్తిగా 24 గంటలు కూడా భక్తియుత మార్గంలోకి భక్తియుత సేవ చేయడానికి నిమగ్నం అవుతుంది. చాలా మంది జీవితాలు అలా వచ్చినవే. ఎవరో మొదటి రోజే నేను అన్ని వదిలేశానండి, నేను వాళ్ళ నుంచి పూర్తిగా ఆశ్రమంలో ఉంటాను, చాలా అరుదుగా ఉంటారు అలా కదా. అలా వచ్చిన వాళ్ళు కూడా నిలబడతారని గ్యారెంటీ లేదు, ఎందుకంటే వాళ్ళకి మొట్టమొదటిగా బేసిక్స్ లేవు. కొంచెం ఆ బేసిక్స్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, కొంతకాలం సాధన చేసినప్పుడు శ్రవణం చేసిన తర్వాత ఏమనుకుంటారు, ఓకే చాలా ఉన్నతమైన కార్యం ఇది, భౌతిక ప్రపంచాన్ని వదిలేయాలి, దాంట్లో ఆనందం లేదు, కాబట్టి ఇక్కడే ఉండాలని నిశ్చయించుకుంటారు. వాళ్ళకి గ్యారెంటీ ఉంది ఉండడానికి. అది స్టెప్ బై స్టెప్ జరుగుతుంది అన్నమాట. ఏదో మాయావతులు చెప్పినట్టుగా ఒక 6 నెలలు ఏదో హిమాలయంలో తపస్సు చేశాను, నేను కూడా భగవంతుని అయిపోయాను, నారాయణ అయిపోయాను అనుకుంటే అది సాధ్యం కాదు. అది అంతా కూడా బూటకం అనమాట. 6 నెలలు ఏదో హిమాలయంలో తపస్సు చేస్తే అది భగవంతుడు అయిపోడు అనమాట. భగవంతుడు ఎప్పటికీ కూడా కాలేదు కదా. భగవంతుడు ఎప్పటికీ కాలేదు. అందుకే ఏం చేస్తున్నారు, నారాయణ నారాయణ సంబోధించుకుంటారు. ఎవరైతే కొంచెం తపస్సు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నారాయణ సంబోధించుకుంటారు. కాబట్టి చాలా చాలా ముఖ్యమైన దాంట్లో. అలాగే వైరాగ్యం కూడా, పూర్ణ వైరాగ్యం అని చెప్తున్నారు కదా. ఎందుకంటే ఆ వైరాగ్యం కనబరచకపోతే భక్తుల ముందుకెళ్ళినట్లు కాదు. అంటే మరి కనబరచడం అంటే ఏదో కదా కపట స్వభావంలో కాదు, కపటత్వం లాగా. అంటే పైకి నేను వైరాగ్య ముద్దులాగా కదా ధోతి కుర్తా వేసుకుంటాను, కంటిమాల ఉంటుంది, సిగ్గ ఉంటుంది, కంటి తిలకం ఉంటుంది, ఎప్పుడు జపమాల చేతిలో ఉంటుంది కదా. మాట్లాడే మాటలు కూడా భక్తి పరంగానే మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ లోపలేముంది అంటే అందుకే యుక్త వైరాగ్యం అన్నారు. యుక్త వైరాగ్యాన్ని కనబరచాలి. ఏదో శ్మశాన వైరాగ్యం లాగా, లేదంటే రకరకాల వైరాగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనబరచడం కాదు. అందుకే ఇది కాదు అసలు, పూర్ణ వైరాగ్యం ఉన్నారు సార్. పూర్ణ వైరాగ్యం అంటే మళ్ళీ ఏదో కొంచెం కాలం కనబరిచి కొంచెం కాలం కనబరచకుండా, లేకపోతే లోపల ఏదో పెట్టుకుని బయటకి భక్తులాగా నటిస్తూ కపటత్వం ఉంటుంది. అది కాదు. అలా చేస్తే అది యాక్చువల్గా చైతన్య మహాప్రభుకి ఇష్టం ఉండదు. చైతన్య చరితామృతం చెప్తారు, లోపలికి ఒకలాగా బయటకు ఒకలాగా ఒక వ్యక్తి కనపరచడం చైతన్య మహాప్రభుని ఏ విధంగా కూడా సంతృప్తిపరుస్తారు. చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే తెలియదు వాళ్ళు సాధన ఎందుకు చేస్తున్నారు, జపం ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఈ కృష్ణ చైతన్య సంఘంలో సభ్యులుగా ఉన్నారనే విషయం ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? మనం గ్రహించగలమా? అది పరమాత్మ మాత్రం తెలుస్తుంది, చైతన్య మహాప్రభు తెలుస్తుంది. ఇలా భగవంతుడికి తెలియాలి తప్ప భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు తెలుస్తుందేమో, కానీ సాధారణ వ్యక్తికి ఎవరికి తెలియదు. అందరూ భక్తులుగానే అనుకుంటాం. చాలాసార్లు మోసపోయే అవకాశం ఉంది కదా. చాలా మంది మనం చూస్తాం, మేము పూర్వం చాలా సన్నివేశాలు చూసాం. భక్తులుగా ఉంటారు, సాంగత్యం చేసినట్టు కనిపిస్తుంటారు, ఏదో భౌతికమైన అవసరం తెచ్చుకుని వెళ్ళిపోతారు. చూసాం అలాగే. ఏదో 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంటారు, అవసరం తీరిపోయింది. అప్పుడు దాకా ఎలా ఉంటారు, ఎప్పుడు చేతిలో జపమాల ఉంటుంది కదా, అప్పుడప్పుడు వస్తుంటారు, మంచిగా సేవ చేస్తుంటారు, ప్రభుజీ అని చాలా వినమ్రంగా ఉంటారు, అన్ని కనబరుస్తారు. మనం సాధారణంగా ఏమనుకుంటాం, అబ్బా భక్తిలో ముందుకెళ్దాం ప్రయత్నం చేస్తున్నాడు, చాలా మంచిగా ఉన్నాడు, బాగా సేవ చేస్తున్నాడు, కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తాడని అనుకుంటాం. అది అలా ఉంటే పర్వాలేదు, ఒక విధంగా అలా ఉంటే మంచిదే, ఒక విధంగా అలా ఉంటే ఇద్దరికి కూడా లాభదాయకమే. ఇద్దరు కలిసి సహాయం చేస్తున్నది ఇతనికి, సహాయం తీసుకున్నది అతనికి, ఇద్దరు ఆధ్యాత్మికంగా వెళ్ళగలరు. కానీ ఈ వ్యక్తి అవసరం తీరిపోయాక బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుతుంది కదా. ఏమవుతుంది అంటే ఇచ్చినందుకు ఇతనికి ప్రాబ్లం, ఎందుకంటే ఆ డబ్బులతో అతను ఏం చేశాడు, భక్తుడిగా చలామణి అవుతూ మోసం చేసి డబ్బులు తీసుకున్నందుకు అతనికి కూడా ప్రమాదం, వైష్ణవ ప్రమాదం. కాబట్టి చెప్పలేము ఇది ఏం జరుగుతుందో భౌతిక ప్రపంచంలో, ఎవరు ఎందుకు సాధన చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, చిన్నగా మందలిస్తే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నచ్చదు, ఎందుకంటే మనలో ఇంకా అవి ఉండిపోయాయి, ఆ ద్వంద్వాలు, ఈ భౌతికమైన కల్మషాలు ఉండిపోయాయి. కాబట్టి ఆ భౌతికమైన కల్మషాలతో ఉండిపోవడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వెంటనే వదిలేసిపోతుంది. కాబట్టి అసలు ఒక భక్తుడిని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే విషయం కలియుగంలో చాలా చాలా కష్టం. అంటే వస్త్రధారణ ద్వారా రూపం చూసో, మాట్లాడే విధానం చూసో చాలా కష్టం అన్నమాట. అందుకే ఒక ప్రామాణికమైనటువంటి గురువు ఉండాలన్నమాట. ప్రతి చోట కూడా ప్రామాణికమైన వ్యక్తి ఉండాలి, దాన్ని గమనిస్తూ. ఎందుకంటే వాళ్ళు శాస్త్రత తత్వత చూస్తారు, వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తత్వత చాలా మంది వృత్తాంతాలు చదువుతూ ఉంటారు, వాళ్ళ యొక్క పరిపూర్ణత, వాళ్ళు ఆ పరిపూర్ణత ఉంటుంది, కానీ వాళ్ళు అర్థం చేసుకోగలరు అన్నమాట. కదా గురు మహారాజ్ స్థాయిలో వాళ్ళకి అర్థమవుతుందో, ఒక వ్యక్తిని చూడగలిగే కొంతకాలం చూస్తే అబ్జర్వ్ చేసి చెప్పగలరు వాళ్ళు, కదా గ్యారంటీగా చెప్పగలరు.
అందుకే వాళ్ళు దూరంగా ఉంటారు, కొంతమంది దగ్గర పెట్టుకుంటుంటారు. ఇలా అందరినీ కలుపుకోరు, సాధారణంగా అంత బాగా క్లోజ్గా కలుపుకోరు. అంటే మనం గమనిస్తుండేది ఏంటి, మనం కూడా చాలా కాలం సేవ చేస్తున్నాం, మరి మనకెందుకు అంత గౌరవించట్లేదు, మనల్ని ఎందుకు మన పేరు పిలవట్లేదు, మన పేరు చెప్పట్లేదు అనిపిస్తుంటుంది. కారణం ఏంటంటే మనం ఇంకా ఆ స్థాయిలో లేవు, మనకు ఆ పరిపూర్ణత ఇంకా రాలేదు. కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఎవరి దగ్గర పెట్టుకోవాలి, ఎవరి దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన, అందుకే ఇది చైతన్య మహాప్రభుకి అది ఇష్టం ఉండదు అనమాట. కపటత్వం అనేది ఇష్టం ఉండదు. ఏదైతే మనం ఆలోచిస్తున్నామో దాన్ని ఆ విధంగానే మనం ఉంటూ దాని నుంచి పైకి రావడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం ఆ స్థాయిలో లేకుండానే అలా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తే చాలా చాలా ప్రమాదం. ఎందుకంటే చాలా ప్రమాదం ఎక్కడ అంటే మనలో ఉన్న తప్పుని మన పై వాళ్ళు గుర్తించలేరు అనమాట. ఇక్కడ మనలో అనర్థాలు ఉన్నాయనుకోండి, అనర్థాన్ని ఎలా గుర్తిస్తారు? మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఎక్స్ప్రెస్ చేస్తూ మనం ఎంత స్థాయిలో అంత స్థాయిలోనే మనం చూపించుకుంటూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఇంకా స్థాయి ఇలాగే ఉంది కాబట్టి మనం ఈ విషయంలో వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, ఈ విషయంలో వాళ్ళు మందలించాలి కదా. ఇలా వాళ్ళకి అర్థమవుతుంది, మనం చెప్తే వాళ్ళు పైకి రాగలరు. అలా కాకుండా నేను చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, బయటకు ప్రదర్శించేది ఒకటి అనుకోండి, ఏమవుతుంది? సాధారణంగా 16 మాలు జపం చేయడం అవ్వట్లేదు, కానీ నేను ఎప్పుడు ఎలా ఉన్నాను, ఎప్పుడు నిష్ఠగా 16 మాలు జపం చేస్తున్నట్టుగా కదా, ఏం క్రమం తప్పకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చక్కగా ఫాలో చేస్తున్నట్టుగా నేను బయటకు చూపించుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? పర్వాలేదు, నేను బాగానే ఉన్నాడే, ఎప్పుడు అడిగినా కూడా 16 చేస్తున్నాను చెప్తున్నాడు, రోజు 4 గంటలు భాగవతం చదువుతున్నాను చెప్తున్నాడు, కాబట్టి మంచి స్థాయిలో ఉన్నాడు అని అనుకుంటారు పై వాళ్ళు ఎవరైనా. కాబట్టి వాళ్ళు అంతగా పట్టించుకోరు, ఫోన్లో బాగానే సాధన అవుతుంది. కానీ నిజమేంటి? అవ్వట్లేదు. అయితే ఏం చేయాలి? అవ్వకపోతే ప్రభుజీ మాకు అవ్వట్లేదు, కష్టం అవుతుంది, ఎందుకంటే మాకు ఉద్యోగం వ్యాపారం ఏదో ఇబ్బంది అవుతుంది, ఎలా దీని నుంచి బయటపడండి అన్నప్పుడు ఆయనకు అర్థమవుతుందో ఇతను కష్టంలో ఉన్నాడు కాబట్టి ఇతను సడలింపులు ఇస్తారు, అలా నువ్వు ఈ సమయంలో చేయకపోని దీన్ని తగ్గించుకో, ఏదో చెప్పడానికి ఎంకరేజ్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు వినడం ద్వారా దాన్ని కొంచెం ఆ రోజువారీ కార్యక్రమాల్లో మార్పులు చేసుకోగలుగుతారు. అలా ఈ రోజు నీవు ఈ సేవ తగ్గించుకో, ఈ రోజు రావద్దులే, వారానికి 2 రోజులు వచ్చి కానీ మిగతా సమయంలో నువ్వు సాధన చేసుకో, ఏదో కొంచెం మినహాయింపులు ఇస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేయగలరు? భక్తిలో ముందుకెళ్ళడానికి, సాధన బాగా చేయడానికి వాళ్ళు రోజువారీ ఈ కాల పట్టక ఏదైతే ఉందో టైం టేబుల్ని మార్చుకుంటారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే కపటత్వం అనేది చాలా చాలా ప్రమాదం అన్నమాట. ఒక భక్తుల దగ్గర నుంచి విన్నాను నేను. ఆయన ఏమంటారంటే, కొంచెం కానీ మంచి భక్తులే, మంచి స్థాయిలో ఉన్న భక్తులే, ఆయన చెప్తారన్నమాట, నువ్వు వ్యభిచారం చేసినా కూడా పర్వాలేదు, కానీ నా దగ్గరికి వచ్చి చెప్పాలి, ప్రభుజీ నేను ఈరోజు పొరపాటున ఎలా వ్యభిచారం చేశాను, నేను కంట్రోల్ చేసుకోలేక వ్యభిచారం చేశానని చెప్పగలగాలి. ఆ స్థాయిలో ఉండాలంటే భక్తులు. ఎందుకు అంటే ఒప్పుకున్నావు కాబట్టి దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒప్పుకోలేదనుకోండి ఏమవుతుంది? ఎవరికి తెలియట్లేదు కదా, నేను పై వాళ్ళకి చెప్పలేదు, బాగానే ఉంది, నేను ఎవరికి చెప్పలేదు కాబట్టి నేను ఇది కంటిన్యూ చేస్తాను అనుకుంటా. ఒక పక్కన జపం చేస్తుంటే ఒక పక్కన వ్యభిచారం చేస్తాను ఉంటుంది, కానీ అది దాని నుంచి బయటపడేసి ఆ స్థాయిలో మనం లేం కదా. అంతర్మాత్రంగా అనిపిస్తుంది, నేను తప్పు చేస్తున్నాను, ఇక్కడ పరమాత్మ ప్రేరేపిస్తుంటాడు, మన బుద్ధి ఆలోచింపు చేస్తుంది, తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి మాయ ప్రభావం ఏమవుతుంది, పర్వాలేదులే అని జపం చేస్తున్నాను కదా, ఏదో స్థాయిలో దాని నుంచి బయటపడతాం, ఏదో కొంతకాలం తర్వాత ఎప్పుడైనా దాని నుంచి బయటపడతాం అనుకుంటాం. నిజమే, ఎందుకంటే భక్తి మార్గం, భక్తి యోగం ఖచ్చితంగా దాని నుంచి బయటపడవేస్తుంది. కానీ ఎప్పుడు డైరెక్ట్గా మనం బయటపడలేం, ఎందుకంటే మనం నేరుగా కృష్ణుడు వచ్చి మనం సహాయం చేయడు, భక్తులు చేయాలి. అంటే ఎప్పుడైతే మనం అది ఎక్స్ప్రెస్ చేస్తామో అప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా మనం చెప్తున్నప్పుడు ఆ గురువు పొరపాటున కొంతమంది ఏమనుకుంటారు, ఇది చెప్తే నేను చులకన అయిపోతానేమో, అదే చాలా చాలా మందికి అది అనిపిస్తుంది. అదే నేను చాలా గొప్పగా నేను చెప్పుకుంటున్నాను కాబట్టి ఇది ఎప్పుడైతే నేను ఎక్స్ప్రెస్ చేస్తానో నన్ను చాలా చులకనగా చూస్తారేమో, నాకు ఆ సేవ ఎవరేమో, నాకు దీక్ష ఎవరేమో చాలా మంది అనిపిస్తుంటుంది అనమాట. కాబట్టి అవి దాచుకుంటూ ఉంటారు, హేళనగా చూస్తారు, భక్తులు అందులో నన్ను చులకనగా చూస్తారు, కానీ చాలా ప్రమాదం. అందుకే ఆ భక్తులు ఏమంటారు, ఒకవేళ నువ్వు వ్యభిచారం చేయాల్సి వచ్చినా కూడా, ఒకవేళ చేస్తే కూడా వచ్చి చెప్పగలిగే స్థాయిలో ఉండాలంట. తీరిపోతుంది, భక్తులు తిరిగిపోతుంది. ఆ గురువు మనకి ఏదో రంగా దాని నుంచి బయటపడడం కోసం ప్రచారం చేస్తుంటారు, గుర్తు చేస్తుంటారు, నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు అది కరెక్ట్ కాదు, కాబట్టి ఇంకా ఎక్కువ సాధన చేయి, ఇంకా ఎక్కువ మాలు జపం చేయి, ఎక్కువ సమయం ఎక్కడే ఉండు, నాదే ఆయన దగ్గర కూర్చోబెట్టుకుంటారు అవసరం. భక్తులు ఎవరు కూడా, పరిపూర్ణమైన భక్తులు, తత్వతాసిన భక్తులు ఎవరు కూడా అలా హేళనగా చూడరు, ఎందుకంటే అది అందరికీ ఉండే లోపాలే, దాని నుంచి బయటపడడం కోసమే కదా భక్తులు ఉన్నది. అందరిలో కూడా సూక్ష్మమైన లోపాలు ఉంటాయి, వాటి నుంచి బయటపడడం కోసం ఇవి చేస్తుంటారు అన్నమాట. కాబట్టి చాలా చాలా ముఖ్యమైన విషయం. అందుకే ఈ వైరాగ్య భావం అనేది కనిపించాలన్నమాట. ఇది కూడా యుక్త వైరాగ్యమే ఉండాలి.
కదా. ప్రాపంచిక తయాబుద్ధ హరిసంబంధ భక్తున ముముక్షిపి వైరాగ్యం ఫల్గు వైరాగ్యం అని చెప్తారు. అది కాదు మనకు కావాల్సింది. అంటే నేను తీసుకోను, ఎందుకు నేను తీసుకోను, నాకు అవసరం లేదు. అది కూడా ఇది అహంకారమే. నేను వదిలేశాను. ఎందుకు వదిలేశానంటే నాకు ఇష్టం లేదు. ఇది కూడా కరెక్ట్ కాదు. అందుకే ఏది స్వీకరించాలి, ఏది స్వీకరించకూడదు, ఎప్పుడు వైరాగ్యాన్ని చూపించాలి, వైరాగ్యం అనేది ఎలా ప్రదర్శించగలగాలి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. అందుకే జ్ఞాన వైరాగ్యం అని చెప్పారు. జ్ఞానం అంటే శ్రద్ధ కనపరచడంలో, లేదంటే నిష్ట కలిగిన ఉండడం, ఎలా ఉండాలనే విషయాన్ని జ్ఞాన రూపంలో తెలుసుకుంటాం. దానిలో ఆ జ్ఞానం ద్వారా ఏమవుతుంది, వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం ఎలా ఉండాలి అంటే మళ్ళీ యుక్త వైరాగ్యమే ఉండాలి. అంటే భగవంతుడి యొక్క ఆనందం కోసం ఏది స్వీకరించాలి, ఏది తీసుకోకూడదు అనే విషయాన్ని తెలుసుకుని ఉండి, ఆ విధంగా మనం వైరాగ్యం కనుక మనలో పెంపొందితే అప్పుడు ఏమవుతుంది, అందుకే చూడండి, వైరాగ్యంతోనూ భక్తి యోగమున నెలకొని ఉండి భగవత్ చింతన అంటే నా సదా లగ్నమైన వానికి ఈ పూర్ణ జ్ఞానం లభించగలదు. అప్పుడు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లభిస్తుంది కదా. వైరాగ్యం మనకి భౌతిక వస్తువుల పట్ల కోరిక మిగిలిపోయింది అనుకోండి, సూక్ష్మంగా అయినా కూడా, అప్పుడు పరిపూర్ణమైన జ్ఞానం పొందే అవకాశం లేదు. ఈ రెండుకి బ్యాలెన్స్ చేయాలన్నమాట. కానీ ఎంతగా అయితే భౌతిక ప్రపంచంలో మనకి భోగించాలని కోరుకుంటుందో అంత స్థాయిలోనే ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందుతుంది. అదే శాతంలో ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది అనమాట. ఎంతగా అయితే భౌతిక ప్రపంచం నుంచి విరమణ పొందుతాడో, విరక్తి పొందుతాడో, యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాడో అంత స్థాయిలో భక్తుడికి జ్ఞానం అందించబడుతుంది అనమాట. ఎందుకంటే పరమాత్మ హృదయంలో ఉన్నాడు, అన్ని గమనిస్తుంటాడు. జీవి ఎంత శ్రద్ధను కనబరుస్తున్నాడు కదా. శ్రద్ధ కనిపించకపోతే ఎవరు ఏం చేయలేరు కదా. ఎవరు భగవంతుడే ఏం చేయలేడు. ఇప్పుడు అదే కదా చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారు, కపిల భగవాన్ ఏం చెప్తున్నాడు, శ్రద్ధ లేని వాడికి ప్రచారం చేయొద్దని చెప్తున్నాను. కాబట్టి మనమే కనపరుస్తాం కదా. ఎవరైనా శ్రద్ధ ఉన్నవాడికి భగవంతుడు ఏం చేస్తాడు, శ్రద్ధ లేదనుకుని ఏం చేస్తాడు. కాబట్టి ఆ శ్రద్ధ భగవంతుడు చూస్తాడు అన్నమాట. జీవి హృదయంలో ఎంత శ్రద్ధ కనబరుస్తున్నాడు అనే విషయం మీద ఆధారపడే భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు. మనం సూక్ష్మంగా కూడా అర్థం చేసుకోవచ్చు. శ్రద్ధ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, ఎక్కువ సమయం చదవడానికి కదా, ఎక్కువ సమయం భాగవతం చదవడానికో జపం చేయడానికో ఆ శ్రద్ధను కనబరుస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం చదవడానికో జపం చేయడానికి ప్రయత్నం చేస్తామో ఆటోమేటిక్గా జ్ఞానం కూడా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది, ఆ జ్ఞానం పెరగడంతో పాటు ఏమవుతుంది, ఆ జ్ఞానాన్ని విజ్ఞాన రూపంలో మళ్ళీ మనం సేవ చేయడంలో నిమగ్నం చేస్తాం. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే పరమాత్మ భగవంతుడు ఏం చేస్తాడు, మనకి ఆ శక్తిని ఇస్తాడు అన్నమాట. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకునే శక్తిని ఇస్తాడు. అందుకే మనం చూడండి, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో సభ్యులుగా వచ్చినప్పుడు ఏమీ తెలియదు చాలా మందికి ఈ భగవద్గీత శ్లోకాలు కానీ, లేదంటే సత్వం ఎలా ఉంటుందని కానీ తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, శ్రద్ధను కనబరుస్తారు, వస్తారు, శ్రవణం చేస్తారు, అప్పుడప్పుడు వింటారు, లేదా చదువుతుంటారు. చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే చాలా శ్లోకాలు బయటకు వచ్చేస్తుంటాయి. వాళ్ళు కంఠస్థ పట్టకుండకపోవచ్చు కదా, కూర్చుని శ్లోకం కదా, సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం రజ అని రోజు కూర్చొని చదవలేకపోవచ్చు. కానీ వీడికున్న శ్రద్ధ వల్ల ఏమవుతుంది, పరమాత్మ ఆ జ్ఞానాన్ని ఆటోమేటిక్గా లోపల ఇచ్చేస్తుంటాడు. మనం కంటతో వచ్చేస్తుంది. ఎప్పుడో సడన్ గా ఎవరో క్లాసులో చెప్పే వ్యక్తి మర్చిపోయినా కూడా ఆయన చెప్పేస్తుంటాడు కదా. ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒక వ్యక్తి, అని ఇదేంటి ఈ నెల చెప్పేస్తున్నాడు, ఈ మధ్యగా వస్తున్నాడు, ఈయనకి ఎప్పుడు చదువుకుంటాడో అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే శ్రద్ధ కనపరచడం వల్ల భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇస్తుంటాడు. దానితో పాటు మనం కూడా ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడు ఆ జ్ఞానం చాలా త్వరగా వస్తుంది. అందుకే చూడండి, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు శ్రద్ధ కనిపిస్తుంటారు, చాలా త్వరగా జ్ఞానాన్ని నేర్చుకుంటారు, చాలా త్వరగా శ్లోకాలు చెప్పగలుగుతారు, ప్రవచనం చెప్పే స్థాయికి వచ్చేస్తారు. కొంతమంది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నా కూడా అలాగే ఉండిపోతుంటారు అన్నమాట. వాళ్ళకి ఉంటారు, స్థాయిలో ఉంటారు, సాధన చేస్తుంటారు, కానీ ఏమవుతుంది, ఆ జ్ఞానం పూర్తిగా వెళ్ళదు అన్నమాట. కారణం ఏంటంటే ఏదో స్థాయిలో ఆగిపోతుంటారు. అలా ఆగిపోవడం వల్ల నిజమైన జ్ఞానాన్ని చాలా స్పీడ్గా నేర్చుకోలేదు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, శ్రద్ధ సమాహిత చిత్తము అంటే శ్రద్ధ ఉండాలి, నిష్ఠ ఉండాలి. ఆ రెండు ఏర్పడడం ద్వారా ఏమవుతుంది, వైరాగ్యభావం కనిపిస్తుంది. వైరాగ్యం ఉంటుంది అంటే కృష్ణ చైతన్యానికి ఉపయోగపడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఉపయోగపడిన జ్ఞానం ఏదైతే ఉందో కదా, ఉపయోగపడినటువంటి ఇంద్రియ భోగం ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా త్యజించి ఏదైతే కృష్ణుని సంతృప్తి వస్తుందో దాన్ని స్వీకరించడం ద్వారా దాన్నే భక్తి యోగం అంటారు. అదే భక్తి యోగం అంటే భగవంతుని తెలుసుకోవడము, దానిలో మనం ప్రయత్నం చేయడం అదే నిష్ట. దాని ద్వారా కొంతకాలానికి వైరాగ్య భావం ఏర్పడడం అదే భక్తి యోగం. కాబట్టి చేయడం అప్పుడు అది భక్తి యోగంలో నెలకొని భగవత్ చింతన అందే మగ్నమైన వ్యక్తి
పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి గురించి అలా చేసిన వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఏమవుతుంది? ఎప్పుడు కూడా దృష్టి ఎక్కడ ఉంటుంది? భగవంతుడి పైనే ఉంటుంది. అందుకే ఎప్పుడు నిరంతరము భగవత్ చింతన అంది సదా నిమగ్నమైన వ్యక్తికి పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. అట్టి వాడు నిస్సంగుడే ఉండును అని చెప్పి. అప్పుడు అతనేమి ఇంకా ఈ ద్వంద్వానికి లోబడి ఉండడు అనమాట. ఇంకా అతనికి ఏమి అంటవు. మళ్ళీ శ్రద్ధ అటు ఇటు ఊగడము కదా, మనం చెప్పుకున్నాం. శ్రద్ధ మళ్ళీ అప్ అండ్ డౌన్ అవ్వడము, దాని నుంచి నిష్ఠ తగ్గిపోవడము కదా, మళ్ళీ భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి కనబరచడం ఇలా జరగదు అన్నమాట. ఎప్పుడు అంటే ఇవన్నీ జరుగుతూ ఉండాలి. ఎప్పుడు శ్రద్ధను కనబరుస్తూ ఉండాలి, నిష్ఠ, వైరాగ్యం ఇవన్నీ కూడా పెంపొందుతూ ఉండాలి. బట్ అలాంటి వాడు ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ద్వంద్వాలకు లోబడి ఉండడు, ఈ భౌతిక ప్రపంచానికి అటాచ్ అయి ఉండడు అనమాట. చాలా చాలా ముఖ్యమైన విషయం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏదైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పచ్చు. తత్వత తెలుసుకోవాలంటే ముందు ప్రామాణికమైన పరంపరలో ఉండాలి, మొట్టమొదటి విషయం. ఎందుకంటే భగవంతుడి గురించి, కృష్ణుడి గురించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మాయావాదులు అయ్యుండొచ్చు, నిరాకారం. వాళ్ళు నిరగా కృష్ణుడి పేరు, కృష్ణుడి రూపం అని చెప్పకపోయినా భగవంతుడి యొక్క అది కూడా భగవంతుడు తెలుసుకునే విధానమే. అని తత్వత తెలుసుకోవాలంటే ముఖ్యమైన విషయం ముందు ఒక ప్రామాణిక పరంపరలో ఆ జ్ఞానాన్ని స్వీకరించాలి. కాబట్టి అందుకే తద్విద్య పరిణిప్రాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశం జ్ఞానం జ్ఞాన తత్వదర్శన అన్నారు. అలాగే ఉంటుంది కదా. తత్వదర్శన అంటే ఎవరైతే ఆల్రెడీ తత్వాన్ని చూశారో, ఆ తత్వాన్ని దర్శించారో వారికి మనం శరణాగతి పొందుతాం. మనం సేవ చేస్తూ ఉండాలి. పరిప్రశ్నైన సేవ చేస్తూ ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు మనకి నిజమైన తత్వం అర్థమవుతుంది. కానీ ఆ తత్వం ఇచ్చేవాళ్ళు ఎలా ఉండాలి? మళ్ళీ వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులే ఉండాలి, తత్వాన్ని యథాతథంగా తెలిసి ఉన్నాం. ఎప్పుడైతే మనం వాళ్ళ శరణాగతి పొంది సేవ చేస్తూ ప్రశ్న అడుగుతూ ఉంటామో మనకు కూడా నిజమైన తత్వం, పరమాత్మ యొక్క అదే భగవంతుడి యొక్క నిజమైన తత్వం అది అర్థమవుతుంది. చాలా ముఖ్యం. అందుకే పరంపర అనేది చాలా, ఈ గురు శిష్య పరంపర అనేది చాలా చాలా ముఖ్యమని చెప్తారు. ఇంకేమన్నా ఇంకొకటి నేను రాసుకున్నాను ఫస్ట్ టైం అయినా నేను కూడా. ప్రోఢ శ్రద్ధ అంట. ప్రోఢ శ్రద్ధ, ప్రోఢ అంటే మెచ్యూర్ స్థాయిలో ఉంటుంది. అంటే పరిపక్వత చెందినటువంటి శ్రద్ధ. అలా రాసుకునే సింపుల్, పరిపక్వత కలిగినటువంటి శ్రద్ధ. కోమల శ్రద్ధ అంటే ఆయన ఎటైనా మారిపోగలరు అనమాట. శ్రద్ధ ఎలా ఉంటుందంటే అంటే హై స్థాయిలో ఉండదు, అంటే ఒక పరిపక్వత చెందిన స్థాయిలో ఉండదు అనమాట. అంటే చూడండి, ఇప్పుడు కొత్తగా వస్తుంటారు కదా, వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి కదా, వాళ్ళ ఆదివారం ప్రవచనం ఉంటుంది, సాంగత్యం ఉంటుంది అనే శ్రద్ధ ఉంటుంది. వెళ్ళాలనుకుంటారు, కానీ దారిలో ఎవరో కనిపించాడో ఫ్రెండ్ కనిపించి, ఒరే ఆదివారం వెళ్తున్నాం కదా, వాళ్ళ మల్టీప్లెక్స్ కదా మంచి మూవీ రిలీజ్ అయింది, పెద్ద పలానా గ్రౌండ్ లో మంచి క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, వెళ్ళరా వాడు వద్దులే అన్నా వెళ్ళిపోతుంది. అదే కదా, ఏంటది కోమలం అనమాట. అంటే వాడు చెప్పాడు, వాడు ప్రేరేపించాడు కాబట్టి మారిపోతాడు. కానీ నిజమైన శ్రద్ధ కలిగినటువంటి వాడు, మెచ్యూర్ స్థాయిలో ఉన్న శ్రద్ధ కలిగిన వాడు ఏం చేస్తాడు? లేదు, నేను ఇది కావాలంటే మరి నేను తర్వాతనే చూస్తాను కదా, నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదురా, నేను కొద్దిగా తగ్గించుకుందాము, అక్కడ బాగుంది, నాకు అక్కడ భక్తుల సాంగత్యం బాగుంది, నాకు శ్రవణం చేయాలండి, ఇవన్నీ వదిలేద్దాం అనుకున్నానని చెప్పి ఆయన ఏం చేస్తాడు, ఆ శ్రద్ధని పూర్తిగా ఇక్కడే కనబరుస్తున్నాం అని అప్ అండ్ డౌన్స్ అవుతుంటారు. అందుకే మా సాధారణ కోమలం అనే ఉంటుంది, మనిషి చాలా కోమలం అని అంటారు. ఆ కోమలం అంటే ఏంటి? మృదు స్వభావం. అంటే ఎవరేం చెప్పినా వినేస్తాడు, ఏది మంచి ఏది చెడు అని ఆలోచిస్తున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రాథమిక స్థాయిలో ఉన్న భక్తుడు, ప్రాథమిక స్థాయిలో భక్తుడు ఏం చేస్తాడు? వస్తుంటాడు, వెళ్తుంటాడు, అర్థం కాదు, అటు ఇటు వెళ్తుంటాడు, అంటే గుర్తుపట్టలేడు. ఎవరో భక్తులు కూడా గుర్తుపట్టలేడు అన్నమాట. అందుకే కొంతమంది చూడండి, ఇక్కడ గుడికి వస్తుంటారు మందిరానికి, ఇక్కడ ఎవరితో సాంగత్యం తెలియక ఇంకో కర్మిస్తూనే సాంగత్యం చేస్తారు. చాలా మంది చూసాం అన్నమాట. అదే వస్తుంటారు, అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడికి వస్తున్నారు కదా, వాళ్ళు కూడా భక్తులే అనుకుంటారు, సాంగత్యం చేస్తారు. కానీ నిజంగా సాధన చేసేవాళ్ళు ఎవరు, నిజంగా 24 గంటలు భక్తిలో సేవ చేసేవాళ్ళు ఎవరైనా విషయం తెలుసుకోరు. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా భక్తులే, అందరూ భక్తులే అనుకుంటారు. ఏం చేస్తారు, వాళ్ళతో సాంగత్యం చేసి ఇద్దరు కలిసి బయటకు చూసాం. అలాంటి సన్నివేశాలు చాలా చూసాం. కాబట్టి అది కోమలం అనమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ప్రశ్నలు ఉన్నాయా?
గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద కి జై. జై. యస్య కృపా సింధు. వైష్ణవ్యో నమః.